ఎప్పుడు కనిపించినా ఈ ఆకుల్ని మిస్ చేసుకోకండి. అలాగే చాలా మంచిది ఇది అండి. వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్. ఇప్పుడు మీకు విలేజ్లో దొరికే ఒక మెడిసినల్ ప్లాంట్ అయితే చూపిస్తానండి. ఇది చాలా రోడ్ల పక్కన కూడా ఉంటుంది. మన విలేజెస్లో ఎక్కువ రోడ్ల సైడ్ కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు చెట్టు. ఆ చెట్టు చూపిస్తా. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఈ మొక్కకి. చాలా రకాలుగా యూస్ చేస్తారు. దాన్ని చూపిస్తాను. ఇదిగోండి ఈ మొక్కే వావిలాకు అంటారు. అలాగే ఆవిటాకు కూడా అని అంటారు దీన్ని ఎక్కువగా మా దగ్గర జలుబు దగ్గు అలా ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని ఆవిరి పట్టుకుంటారండి. ఈ మొక్కతో ఈ ఆకులు తీసుకెళ్ళి మన వాటర్లో మరిగించి ఆవిరి పీలుస్తారు. లేదంటే కీళ్ళ నొప్పులకు కూడా ఉపయోగిస్తారు. కీళ్ళ నొప్పులు వాపులు అలా ఉంటాయి కదా, వాళ్ళైతే దీన్ని ఆకులు తీసుకెళ్ళి వాటర్లో మరిగించి ఎక్కువగా స్నానాలు అవి చేస్తూ ఉంటారు. మనకి ఒళ్ళు నొప్పులుగా అనిపించినా ఇవి మరిగించిన ఆకులు మరిగించిన వాటర్తో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు కూడా రిలీఫ్ అవుతాయంటండి. చాలా మంచిది. ఈ వేర్ల దగ్గర నుంచి గింజలు అన్నీ కూడా మన ఆయుర్వేద మూలికల్లో అలా మెడిసిన్లో వాడుతుంటారు. ఇదే వావిలాకు. చాలా మంచిదండి జలుబుకు కూడా, ఒళ్ళు నొప్పులకి అన్నిటికీ మంచిది. అలాగే ఏమన్నా స్కిన్ ఎలర్జీస్ అలా ఉంటాయి కదండి, చర్మ సమస్యలు ఏమన్నా ఉన్నా ఇవి స్నానం చేసే నీళ్ళల్లో మరిగించుకొని ఆ వాటర్తో స్నానం చేస్తుంటే అవి తగ్గుతాయి. అలాగే పాములు అవి రాకుండా కూడా, పురుగులు పాములు ఇళ్ళ చుట్టూ రాకుండా కూడా ఇవి ఇంతకుముందు పెంచేవారంటండి మొక్కల్ని. ఈ స్మెల్కి అనేవి పాములు కూడా రావంట అందుకని. అలాగే ఇవి ఎక్కువ రోడ్డు పక్కన చాలా ఎక్కువగా ఉంటాయండి. పల్లెటూర్లలో సైడ్ వెళ్తుంటే రోడ్డు పక్కన ఉంటాయి ఎక్కువగా. వీటిని అప్పుడు వదులుకోకండి. ఏమన్నా జలుబులు నొప్పులు ఇలా ఉన్నా సరే బాగా పనిచేస్తాయి. ఇదిగోండి వీటి పువ్వులు ఇలా ఉంటాయి. ఇలా చూసి గుర్తుపట్టుకోండి. ఇదిగోండి ఇలా ఉంటాయి ఆకులు పువ్వులు. చాలా మంచిదండి హెల్త్కి. మేము కూడా కొన్ని ఆకులు కోసుకెళ్తున్నాం ఇప్పుడు.